నమస్తే, వెల్కమ్ టు లియో. జోజో జార్జ్ మలయాళంలో మంచి నటుడు. అయితే ఇటీవల పని అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు సోనీ లీవ్లో ఆ సినిమాను మనం చూడొచ్చు. మొత్తానికి ఆ సినిమా ఎలా ఉంది, ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎం సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జోజో జార్జ్ ఒక మంచి నటుడు. అయితే అది కాక మలయాళంలో కూడా మంచి పేరుంది. అయితే పని అనే సినిమాతో సోనీ లీవ్లో ఇప్పుడు మనం ఉంది. సో సినిమా ఎలా ఉంది, ఏంటి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోబోతుంది అంటే ఏం చెప్తారు? ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ సినిమా ఇది. జోజీ జార్జ్కి మలయాళంలో చాలా పెద్ద పేరు ఉంది. ఇరాట్ అనే సినిమా డ్యూయల్ రోల్ పోషించాడు. అలాగే నాయట్టు ఏదో సినిమా ఒకటి ఉంది. మంచి పేరున్న నటుడు అతను. మనకు రెగ్యులర్గా అందగాడు, ఆ టైప్లో 6 అడుగుల అందగాడు, ఈ పర్సనాలిటీ కాదు అతనిది. కైకా సత్యనారాయణ లాగా లావుగా ఇదిగా ఉంటాడు అతను. మరి అతను చేసిన సినిమా దీంట్లో అభినయ అతని పక్కన జోడీగా నటించింది. ఇది ఏంటంటే రివెంజ్ డ్రామా చెప్పాలంటే. మనకి స్టార్టింగ్లోనే ఇద్దరు బైక్ మెకానిక్లు వాళ్ళు. డాన్ సెబాస్టియన్ అనేవాడు, ఇంకోటి పేరు ఏదో ఉంది. వాళ్ళిద్దరూ బైక్ మెకానిక్లుగా ఉంటూ ఫస్ట్ టైం కిరాయి మర్డర్లు చేయడానికి ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఒక మర్డర్ చేస్తారు. వాళ్ళు ఏటీఎం సెంటర్లో ఒక మర్డర్ చేస్తారు. అక్కడ కథ మొదలవుతుంది. అట్లా ఆ నేపథ్యంలోనే వాళ్ళు నెక్స్ట్ టైం ఏంటంటే ఒక సూపర్ బజార్కి, ఇతను గ్యాంగ్స్టర్, జోజీ జార్జ్ గ్యాంగ్స్టర్, తన భార్యతో కలిపి ఒక సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి నచ్చి ఈ అమ్మాయి అయితే మిస్బిహేవ్ చేస్తాడు ఈ డాన్ సెబాస్టియన్ అనే కుర్రాడు. అది తెలిసి అక్కడే వాడిని పట్టుకుని వాయిపిస్తాడు జోజీ జార్జి. దాంతో వాళ్ళు ఇతని మీద పగబడతారు. పగబట్టి జోజీ జార్జి ఇంట్లో లేని సమయంలో ఈ వైఫ్ మీద మానభంగం చేస్తారు వైఫ్ని. మరి అభినయ అంటే అమ్మాయి జనరల్గా మాటలు రావు, అమ్మాయికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు. ఆ అమ్మాయి మలయాళంలో చేసిన సినిమా ఇది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత గిరి అతని పేరు, జోజీ జార్జ్ పాత్ర పేరు గిరి. అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, మరి చివరికి ఏం జరిగింది అనేది మెయిన్ కథాంశం. ఇది ఎక్కువ శాతం మలయాళంలోనే మనకి మర్డర్ కాన్సెప్ట్ సినిమాలు కావచ్చు, థ్రిల్లర్స్ కావచ్చు, మనకి అక్కడే వస్తుంటాయి. దృశ్యం సినిమా లాంటివి కూడా అక్కడే పుట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అలాంటి జోనర్లో వస్తుందని చెప్పి అనుకోవచ్చా సినిమా? ఖచ్చితంగా రివెంజ్ డ్రామా అలాంటి సినిమాలు వస్తాయి. వాడు అసలు కిల్లర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించాడు ఇక్కడ. అంటే ఫస్ట్ టైం జోజీ జార్జ్ డైరెక్షనే కాబట్టి తనకు ఒక అంటే అతని పాత్రను ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. సెకండ్ హాఫ్లో కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి అతను డాన్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పలేదు. వీళ్ళు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్న వాళ్ళని డైలాగులతో చెప్పించారు తప్పితే మిగతా వ్యవహారాలను దీంట్లో కనిపించాల. అంత గొప్ప డాన్ లాగా కూడా కనిపించడు అతను. ఇతను ఫ్లాష్ బ్యాక్ అదే అని చెప్తారు. అలాంటి డాన్తో మరి గ్యాంగ్స్టర్తో వాళ్ళు పెట్టుకుంటారు. డాన్ సెబాస్టియన్ అనే కుర్రాడు, వాళ్ళు ఆవారా బ్యాచ్ చెప్పాలి, రోడ్ సైడ్ బ్యాచ్. మరి వాళ్ళు వదిలిపెట్టరు వీళ్ళని. ఇక్కడ మానభంగం చేయడంతో కాకుండా పారిపోదాం అనుకున్న వాళ్ళు కాస్త వాళ్ళ నాన్న ఆ కుర్రాడు తండ్రిని తీసుకొచ్చి వీళ్ళు వేధించేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళ ఫ్రెండ్ని ఒక అతను చంపేస్తారు. జోజీ జార్జికి సంబంధించిన ఫ్రెండ్ని. ఇట్లా వాళ్ళ బంధువర్గాన్ని అంతా వరుస పెట్టి చంపడం, వీళ్ళ అమ్మ మీద అటాక్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. ఒక సైకో కిల్లర్స్ లాగా చూపించారు అది. అంటే సినిమా చివరి వరకు కూడా మనకి ఒక్కొక్కసారి ఎత్తుపల్లాలు ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్ కథాంశం. ఓటీటీలో చూడదగ్గ సినిమాలాగా చెప్పొచ్చు మనం. అయితే ఈ సినిమాకి సంబంధించి మనం చూసుకుంటే ఇలాంటి సినిమాలు చాలా సీక్వెల్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ ఉండే అవకాశం ఉందా? దానికి సంబంధించి లీడ్ ఏమైనా వచ్చింది? సీక్వెల్ చేయడానికి ఏంటంటే చివరిలో వాళ్ళని అంతమొందించే విధానం అయితే సినిమా బాగుంది. ఇక్కడ ఈ సినిమాతో వాళ్ళు ఎండ్ అయిపోతారు. ఆ సైకో కిల్లర్స్ ఇద్దరు కూడా చనిపోతారు. కాకపోతే ప్రీక్వెల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పెద్ద గ్యాంగ్స్టర్స్ అని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ స్టోరీని ఒక ప్రీక్వెల్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో మొత్తానికి సినిమా పరంగా ఎలా చూడొచ్చు అంటే దీని ఒక వెబ్ సిరీస్గా చూడాలా, లేకపోతే కంప్లీట్ సినిమా? కంప్లీట్ సినిమా అనేది సోనీ లీవ్లో ఉంది. సినిమా తెలుగులో కూడా ఉంది, అవైలబిలిటీ ఉంది. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. అంటే ఈ తరహా రివెంజ్ డ్రామాలు యాక్షన్ నచ్చే వాళ్ళకి కాలక్షేపానికి అయితే పనికొచ్చే సినిమా. అంటే కెమెరా పనితనం కానీ, విజువల్స్ కానీ, ఆ సైకో కిల్లర్స్ వాళ్ళు యాక్ట్ చేసిన విధానం కానీ, అలాగే జోజీ జార్జ్ ప్రత్యేకత ఏంటంటే అతను కళ్ళతోనే యాక్ట్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అతను కళ్ళతోనే యాక్ట్ చేశాడు చెప్పాలంటే. అట్లా ఈ సినిమా పరంగా చూసుకుంటే అది అయితే డైరెక్టోరియల్గా డెబ్యూట్ సినిమా కాబట్టి ఇది మొదటి సినిమాతోనే అతను ఒక మంచి కథాంశం ఎంచుకుని మంచి సినిమా ఎంచుకుంటే పోయేది. ఇలాంటి రివెంజ్ డ్రామాను కొద్ది సన్నివేశాలు ఇబ్బెట్టుకరంగా ఉంటాయి. మానభంగ సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా ఆ సైకో కిల్లర్ చేసే పనులన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటే ఫ్యామిలీతో చూడాలన్నా కానీ ఇంట్లో ఇబ్బందే. అంటే మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు? ఓన్లీ కేరళ అనుకోవచ్చా, లేదంటే మిగతా ప్రాంతం? కేవలం కేరళ లొకేషన్లో తీశారు వాళ్ళు. త్రిశూర్లో ఉన్న గ్యాంగ్స్టర్స్, అక్కడ ఉన్న ఆవార బ్యాచ్ ఎలా ఉంటారు ఏంటనే దాని మీదే చూపించుకోండి ఎక్కువ. సో ఓన్లీ సినిమాలకు మాత్రం పరిమితం అనుకోవాలా? నిజంగానే కేరళలో అలాంటి దృశ్యాలు జరుగుతాయి కాబట్టి కథల కింద వచ్చాయంటే ఏం చెప్తారు?
బహుశా నేను అనుకోవడం మర్డర్ మిస్టరీ కథలు కానీ రివెంజ్ డ్రామాలు కానీ ఇవన్నీ కేరళలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ నేరాల సంఖ్య కూడా ఎక్కువ అయి ఉండొచ్చు బహుశా. అందువల్ల ఆ డైరెక్టర్లు కూడా అలాంటి కథాంశాలు ఎంచుకోవడం, అలాంటి కథాంశాలని క్లిక్ అవుతూ ఉంటాయి కూడా. అంటే వాళ్ళ టేకింగ్ బాగుంటుంది అక్కడ ఇలాంటి కథాంశాల పరంగా చూసుకుంటే. అదే గతంలో మనం చూసినట్టు చాలా వరకు థ్రిల్లర్స్ అన్నీ కూడా మలయాళం స్టోరీస్ నుంచే పుడుతూ ఉంటాయని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఈ పని కావచ్చు. సో ఫస్ట్ టైం ఏదైతే ఈ సినిమా సంబంధించి డైరెక్టర్ అవుతున్నారో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి సినిమాలే వచ్చే అవకాశం ఉందంటారా? అంటే జోజీ జార్జ్కి డైరెక్టర్గా మొదటి సినిమా కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా దీనికి ప్రీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చు, లేదా వేరే కథాంశంతో. అంటే అతను యాక్టింగ్ పరంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. ఇక డైరెక్షన్లో వేలు పెట్టకుండా ఉండి సినిమాలు యాక్ట్ చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఆయన వేలు పెట్టాడు కాబట్టి కంటిన్యూ చేస్తాడా లేదా దీంతోనే ఆపేస్తాడని తెలియదు. అదండి. సో ఇది సక్సెస్ ఎంతవరకు ఇచ్చిందంటే ఏం చెప్తారు జోజో జార్జ్కి? అంటే జోజీ జార్జ్కి ఒక చెప్పాలంటే ఇది యావరేజ్ సినిమా కానీ చెప్పాల్సి వస్తుంది. రేటింగ్ ఫస్ట్ టైం కాబట్టి ఇది హిట్ కిందనే తీసుకోవచ్చు. అంటే ఓటీటీ ప్రేక్షకులకి అయితే ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్కి వెళ్ళి చూసే సినిమా అయితే కాదు, ఓటీటీలోనే చూడాల్సిన సినిమా ఇది. అదండి. సో మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? 5కి 2.5 ఇస్తానండి. సో చూద్దాం సార్, సోనీ లీవ్లో ఇది ఓటీటీలో ప్రేక్షకులు చాలా మంది చూసి ఆనందించాలని కోరుకున్నాం. నమస్తే.